అందరికీ నమస్కారం. ఐవేఆర్ టాక్స్కు స్వాగతం. ఈ పహల్గాం దగ్గర ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి చర్య సింధు నది జలాలను పంచుకోవటం కోసంగా 1960లో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం. యాక్చువల్గా ఇది పాకిస్తాన్ చాలా ర్యాటిల్ చేసింది. ఇది ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించడమేనని పాకిస్తాన్ నుంచి వాళ్ళు కామెంట్ చేశారు, భయపడుతున్నారు. అసలు ఇది ఏంది, దీని చారిత్రకంగా ఎంతవరకు ఇది ఎఫెక్టివ్ అవుతుంది, ఎంత త్వరగా ఎఫెక్టివ్ అవుతుంది, ఈ అంశాలన్నింటినీ కొద్దిగా పరిశీలిద్దాం. సరే, పంజాబ్ అనేటటువంటి పేరే ఈ 5 నదుల వలన వస్తున్నది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ 5 ఏమో ఉపనదులు. సింధు నది ప్రధానమైన నది. ఈ సింధు నదిలో ఈ ఉపనదులు వచ్చి కలిసేటటువంటి ప్రదేశం మామూలుగా మనం 2 నదులు కలిసే ప్రాంతాన్ని దోఆబ్ అంటాం. ఇది 5 నదులు కలిసే ప్రాంతం కాబట్టి పంజాబ్ అనేటటువంటి పేరు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశాన్ని విభజించిన తరువాత 3 ప్రధానమైనటువంటి నదులు సింధు నది, జీలం, చీనాబ్ ఈ 3 ఎక్కువగా జమ్మూ కాశ్మీర్, లడాక్ ఈ ప్రాంతం నుంచి ప్లెయిన్స్కి వచ్చేటప్పటికి, మైదాన ప్రాంతానికి వచ్చేటప్పటికి పాకిస్తాన్ ప్రాంతంలోకి వెళ్ళిపోతాయి. ఇక రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 మాత్రం భారతదేశపు ఈస్టర్న్ పంజాబ్, భారతదేశానికి వచ్చినటువంటి పంజాబ్లో ఎక్కువగా ఫ్లో అయ్యి ఆ పైన పాకిస్తాన్లోకి వెళ్ళటం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎడిదిరిగి అది బ్రిటిష్ ఇండియా కాబట్టి అప్పుడు పాకిస్తాను, ఇండియా అనేటటువంటి భేదం లేదు. యునైటెడ్ పంజాబ్ ఉండేది. యునైటెడ్ పంజాబ్ను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ సిస్టమ్ను దీన్ని డెవలప్ చేయడం జరిగింది. హెడ్ వర్క్స్ అన్నీ ఈస్టర్న్ పంజాబ్లో, భారతదేశానికి వచ్చినటువంటి పంజాబ్లో ఉండే రకంగా, కెనాల్ సిస్టమ్ మాత్రం ఈ కాలువల సిస్టమ్ అంతా కూడా వెస్టర్న్ పంజాబ్లో, ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్కు పోయిందో వాళ్ళకు అనుగుణంగా అక్కడ దాన్ని డెవలప్ చేయటం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళు యునైటెడ్గానే డెవలప్ చేశారు. ఎప్పుడైతే భారతదేశాన్ని విభజించటం జరిగిందో ఈ కాలువల సిస్టమ్ అంతా బాగా వెల్ డెవలప్డ్ కెనాల్ సిస్టమ్ అంతా ఏమో వెస్ట్ పంజాబ్లో ఉండి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. హెడ్ వర్క్స్ ఈ ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఈ రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 ఉపనదులకు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ మాత్రం భారతదేశం సైడ్లో ఉండిపోయినాయి. ఇక సింధు, జీలం, చీనాబ్ మాత్రం ఈ ఎక్కువగా పాకిస్తాన్లో ఫ్లో అవుతున్నాయి. బట్ అవి కూడా భారతదేశం సైడ్ నుంచే ఫ్లో అవుతాయి. లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ పైన పాకిస్తాన్లోకి పోవటం జరుగుతుంది. ఈ సింధు నదీ జలాల పంపకం అనేటటువంటిది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూగా భారతదేశం విభజించబడిన తర్వాత ఉండిపోయింది. దాని మీద ఒక అగ్రిమెంట్ రాలేదు. కొంత నెగోషియేషన్స్ జరిగాయి కానీ దానికి ఒక ఫైనల్ సెటిల్మెంట్ అనేది రాకుండా పోయింది. ఈ లోపల 1950s తర్వాత ఒక ఇంపార్టెంట్ టెనిజీ వ్యాలీ అవి వాటిలో అమెరికాలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంజనీర్, ఈ డ్యామ్స్కు సంబంధించినటువంటి ఇంజనీరు భారతదేశాన్ని, పాకిస్తాన్ను రెండింటిని సందర్శించాడు. అతని పేరు ఏదో ఉంది, లిట్టల్లను ఏదో ఉంది. అతనికి 2 రకాలైనటువంటి అసైన్మెంట్లు ఉన్నాయి. ఒకటి, దీనికి ఏదైనా సొల్యూషన్ వీలైతే కనుక్కోవటం. రెండోది, అప్పుడు బాగా కమ్యూనిజం ఈ ప్రాంతంలో బలపడుతూ ఉందనేటటువంటి భయం బాగా అమెరికాకు ఉన్నది. దాని మీద అసెస్మెంటు 2 చేసుకోవడానికి వచ్చాడు. 2 దేశాల్లోనూ అతని బాగా రిసీవ్ చేసుకున్నాడు. మొత్తం స్టడీ చేసిపోయి ఇది ఎప్పటికైనా ఫ్లాష్ పాయింట్ కావచ్చు, దీనికి మనం కనుక ఏదైనా సహాయపడగలిగితే నెగోషియేషన్స్ ద్వారా ఈ సింధు నది జలాల పంపకానికి మనం సహాయం చేయడానికి వీలు పడుతుందని చెప్పాడు.
సరే, దానిని బేస్ చేసుకొని వరల్డ్ బ్యాంక్ కనుక ఇన్వాల్వ్ అయితే, ప్రపంచ బ్యాంకు దానికి అనుగుణంగా ఇది చేయొచ్చు అంటే ప్రపంచ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది. దాని మీద డిస్కషన్స్ జరిగాయి. డిస్కషన్ జరిగినప్పుడు కోర్స్ మన సైడ్ నెహ్రూ గారు ఉన్నాడు, ఆ సైడ్ అయూబ్ ఖాన్ ఉన్నాడు. నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ మొదటి నుంచి ఇదంతా ఒకటే జాతి, మనం కాస్త లిబరల్గా ఉండాలనేటటువంటి ఐడియాలో ఉన్నటువంటి వ్యక్తులు. క్లారిటీ అల్లామా ఇక్బాల్కు ఉన్నది, జిన్నా గారికి ఉన్నది, ఈ రోజున్న ఆసిఫ్ మునీర్కు ఉన్నది, పాకిస్తాన్ ఆర్మీ జనరల్. మనం వేరే జాతులం, మన హ్యాబిట్స్ వేరే, మన కల్చర్ వేరే, మనం అసలు ఒక దేశం కాదు రెండు దేశాలు అనేటటువంటి విధానంతో వాళ్ళు పోయినారు. సో వాళ్ళ క్లారిటీ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఉంది. గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వీళ్ళందరిది కాదు, ఇదంతా ఒకటే జాతి, పోనీ మనం ఏదైనా పాకిస్తాన్కి ఇచ్చినా కానీ ఏముంది, అక్కడ ప్రజలు బాగుపడతారు కదా అనేటటువంటి ధోరణి వీళ్ళది. అందుకనే ఒక తట్టు పార్టీషన్ జరిగి అక్కడ హిందూస్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్న పాకిస్తాన్కు ఇవ్వాల్సినటువంటి అప్పులో భాగం, ఫండ్స్లో భాగం ఇవ్వకపోతే నేను సత్యాగ్రహం చేస్తానని గాంధీ గారు అన్నారు. ఆ రకమైన మైండ్ సెట్లో ఉన్న నెహ్రూ గారు వాళ్ళ ఇంట్రెస్ట్ను గట్టిగా సపోర్ట్ చేసుకునేటటువంటి ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాను, వాళ్ళ మధ్య మీడియేషన్ చేసేటటువంటి వరల్డ్ బ్యాంక్ కూడా వాళ్ళకు కాన్షియస్గా అటుకు బయాస్ ఉందో లేదో తెలియదు కానీ, బట్ మన లీడర్సే దానిదేముంది, అక్కడ ప్రజలకు కూడా నీళ్లు కావాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితిలో జరిగినటువంటి ఈ సింధు జలాల పంపకం 1960లో ఫైనలైజ్ అయ్యి నెహ్రూ గారు, ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాను దాని మీద సంతకం పెట్టారు. దీని ప్రకారంగా ఏం చేశారు? దీని ప్రకారం జలాల పంపిణీ జరగలేదు, నదుల పంపిణీ జరిగింది. పైనున్న ఇండస్, జీలం, చీనాబ్ ఈ మూడు ఏమో పాకిస్తాన్కు, కిందున్న రావి, బియాస్, సట్లెజ్ ఇండియాకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వీళ్ళ కెనాల్ సిస్టమ్ అంతా ఎట్లా ఉండింది? కెనాల్ సిస్టమ్ అంతా ఈస్టర్న్ రివర్స్, ఏవి జీలం, చీనాబ్, జీలం కాదు చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. రావి, బియాస్, సట్లెజ్ నుంచి వచ్చేటటువంటి నీళ్లు హెడ్ వర్క్స్ ఇండియాలో ఉండి కెనాల్ సిస్టమ్ అంతా పాకిస్తాన్లో డెవలప్ అయింది. ఈ కెనాల్ సిస్టమ్ను ఇప్పుడు వెస్టర్న్ కెనాల్స్ను వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఏంటంటే సింధు, జీలం, చీనాబ్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాటికి లింక్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ బ్యాంక్ ఇవ్వడానికి రెడీ అయింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడి నుంచి డీలింక్ చేసుకుని అటు నుంచి కెనాల్ సిస్టమ్ను డెవలప్ చేసుకునే విధానాన్ని ఒకటి రూపొందించుకోవడం జరిగింది. కానీ ఇది అన్ఫేర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎందుకనంటే ఈ మొత్తం జరిగినటువంటి పంపకంలో సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నీళ్లలో 80% పాకిస్తాన్కు, 20% భారతదేశానికి ఇవ్వటం జరిగింది. 20% ఈ మూడు కింద ఉన్నటువంటి ఈస్టర్న్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఉపనదులు, సింధు ఉపనదులకు. ఎక్కువ ఉండేటటువంటి ఇండస్, జీలం, చీనాబ్ మాత్రం మొత్తం అంతా పాకిస్తాన్కి అలాట్ చేయడం జరిగింది. వాటి మీద మనకి ఎంతవరకు రైట్ ఉందంటే హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ని పెట్టుకోవచ్చు. అంటే నీళ్లను కండిషన్ చేయకుండా, వాటిని ఆపకుండా పోతూ ఉంటాయి. బట్ మనం హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ను పెట్టుకోవచ్చు, నావిగేషన్కి వాడుకోవచ్చు. బట్ యాక్చువల్ ఫ్లో మాత్రం పాకిస్తాన్కి ఇచ్చే రకంగా దీనిని 1960లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే, అప్పటి నుంచి 1965 యుద్ధం వచ్చినా, 1971 యుద్ధం వచ్చినా ఈ ట్రీటీని మాత్రం మనం అమలు చేస్తూనే ఉన్నాం. దీనికి ఏదైనా కానీ డిస్ప్యూట్ వస్తే దాన్ని ఎవరైనా టెక్నికల్ అడ్వైజర్ ద్వారా సెటిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్బిట్రేషన్ ద్వారా ఇద్దరు ఆర్బిట్రేటర్స్, ఒకళ్ళు మనం ఒకళ్ళు వాళ్ళు పెట్టేటట్టుగా చేసుకునేటటువంటి విధానాన్ని పెట్టుకున్న తర్వాత ఆ పైన 2-3 డ్యామ్స్, కృష్ణగంగా డ్యాము, రాత్లే డ్యాము, ఇవి కూడా హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్సే కట్టడానికి ఇండియా సన్నద్ధమైనప్పుడు కొంత పాకిస్తాన్ దాని మీద గలభా చేసింది. బట్ ఇండియా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయి చేయటం జరిగింది. ఇంకో చిన్న ఫీచర్ దీనికి ఏంటి అంటే, చివరిలో సింధు నది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొంత రాణ్ ఆఫ్ కచ్లో గుండా పోతూ ఉంటుంది.
అక్కడ కూడా ఫ్లడింగ్ అవుతూ ఉంటుంది. దానిని ఈ ఇండస్ ట్రీటీకి వైలేట్ చేస్తూ కొన్ని డ్యామ్స్ను పాకిస్తాన్ కట్టింది. సో అక్కడికి ఫ్లోస్ పోకుండా అదొకటి పెండింగ్ పాయింట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది మనకు అన్ఫేర్గా ఉన్నటువంటి ట్రీటీ, దీని నుంచి బయటపడాలి అనేటటువంటి ఒక వ్యూ అయితే అప్పటి నుంచి ఉంది. 2014 నుంచి అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. పుల్వామా టైంలో కూడా ఇది బయటకు వచ్చింది. దీన్ని మేము వీ వాంట్ టు రీనెగోషియేట్ చేద్దామని పాకిస్తాన్కి ఆల్రెడీ 2-3 తలవాలు రాశారు. కానీ పాకిస్తాన్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు, ఎందుకంటే ఇది వాళ్ళకు అడ్వాంటేజెస్గా ఉంది కాబట్టి. సో ఫైనల్గా ఈరోజు దీన్ని సస్పెండ్ చేయటం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి డెసిషను. దీనివల్ల రీనెగోషియేషన్ జరిగితే ఇండియాకు అడ్వాంటేజ్ అయ్యేటటువంటి డెసిషను. ఫస్ట్ ఇది లీగలీ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది కూడా కొంత ఎగ్జామిన్ చేద్దాం. ఒకటి, విత్ ఇన్ ది ఇండస్ వాటర్ ట్రీటీలో దీని మీద పెద్దగా క్లారిటీ లేదు. బట్ ఓవరాల్ వియన్నా కన్వెన్షన్ ఆన్ లాస్లో మాత్రం, ఇంటర్నేషనల్ లాస్లో మెటీరియల్ ఇష్యూస్ మారినప్పుడు రీనెగోషియేషన్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ ఇష్యూస్ మీదే ఇండియా ఇప్పుడు ప్రెస్ చేస్తున్నది. అంటే క్లైమేటిక్ చేంజ్ ఉంది, డెమోగ్రాఫిక్ చేంజ్ ఉంది, జాగ్రాఫికల్ చేంజ్ ఉంది. సో వీటినన్నింటినీ బేస్ చేసుకొని దీన్ని రీనెగోషియేట్ చేయాలనేటటువంటిది ఇండియా యొక్క ప్రధానమైనటువంటి అంశం. దీన్ని సస్పెండ్ చేస్తున్నామని పంపించిన లెటర్లో కూడా పాకిస్తాన్కు ఈ అంశాలను మెన్షన్ చేస్తూ ఇది కూడా డ్రా చేశారు. మీరు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ దాని ద్వారా ఈ వాటర్స్ను ప్రాపర్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో వాడుకోవటానికి వీలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము అబేన్స్లో పెడుతున్నామని దానికి కూడా దీన్ని లింక్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో పెక్యులియారిటీ ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీని, ఈ సింధు జలాల పంపిణీ ట్రీటీని జమ్మూ అండ్ కాశ్మీర్ అపోజ్ చేస్తున్నది. ఎందుకంటే ఇది వాళ్ళ ఇంట్రెస్ట్కి అగ్నెస్ట్గా జరిగినటువంటి ఒప్పందం. ఇది కనుక రీనెగోషియేట్ అయితే ఎక్కువ నీళ్లు జమ్మూ అండ్ కాశ్మీర్కి వస్తాయి. దీని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఏంటంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకు? బేసికలీ బికాస్ ఈ 3 కింది ట్రిబ్యూటరీస్ ఏవి రావి, బియాస్, సట్లెజ్ వరకు చాలా వరకు మనకు వచ్చిన 20% మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కువ ఈ మధ్య కూడా కట్టేసి చేస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి కొత్తగా పోయేదేం లేదు. ఇక మిగిలిన వాళ్ళకు పోయిన 80% మనం స్టోర్ చేయగలమా? స్టోర్ చేయటానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే అది భారతదేశంలో ఫ్లో అయ్యేటటువంటి ప్రదేశం హైలీ మౌంటైనస్ ఏరియా. సో అక్కడ డ్యామ్స్ కట్టి స్టోర్ చేయటం ఒక పెద్ద టెక్నాలజికల్ ఛాలెంజ్. రెండోది, వాటిని డైవర్ట్ చేసి కిందికి తీసుకొచ్చి మిగిలిన వాటితో లింక్ చేయాలన్నా కానీ అది కూడా ఛాలెంజ్. సో ఈ రెండు చేయండి పాకిస్తాన్కు పోయే నీళ్ళు అట్లాగే పోతుంటాయి. సో ఇమ్మీడియట్గా పాకిస్తాన్కు పోయేటటువంటి నీళ్లు ఆగిపోతాయంటే ఆగిపోకపోవచ్చు. కానీ పాకిస్తాన్ చాలా ఎందుకు భయపడుతుందంటే ఇది లాంగ్ టర్మ్లో పెద్ద ఇష్యూ కావచ్చు. రీనెగోషియేషన్కు పోతే ఇండియా షేర్ పెరుగుతుంది, పాకిస్తాన్ షేర్ తగ్గుతుంది. పాకిస్తాన్ షేర్ తగ్గితే వాళ్ళకది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకోసం వాళ్ళు ఇప్పుడు వెంటనే దీని మీద రెస్పాండ్ అవుతూ ఉన్నారు. బట్ ఇమ్మీడియట్గా ఆ పైన ఉన్నటువంటి 3 రివర్సు సింధు, జీలం, చీనాబ్లో ఆపేయటానికి మనకు అంత స్టోరేజ్ కానీ కెపాసిటీ కానీ డ్యామ్స్ కానీ లేవు. కాబట్టి ఆ ఫ్లో మాత్రం అట్లాగే ఇమీడియట్గా పోవచ్చు. బట్ లాంగ్ రన్లో మాత్రం ఇది ఒక పెద్ద మాస్టర్ స్ట్రోకు. వాళ్లకు గట్టి దెబ్బ తగిలింది కాబట్టి, తగులుతుంది అనే భయం వచ్చింది కాబట్టి దీని మీద చాలా గట్టిగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. చూద్దాం. ఇది ఈ పాయింట్ ఈజ్ లీగల్గా ఎట్లా ఉంటుందని అంటే ఆల్రెడీ దీన్ని మనం వైలేట్ చేసాం. అక్కడ ఇది కృష్ణగంగ కట్టినప్పుడు, రత్లే కట్టినప్పుడు దానికి ఎగెనిస్ట్గా టెక్నికల్ అడ్వైస్ వచ్చినా వీ వెంట హెడ్. సో ఈరోజు ఇంటర్నేషనల్ లాసు 2 దేశాలు అగ్రీ కాంతి పెద్ద విలువ ఉండటం లేదు. చైనా కూడా అదే రకంలో మన మీద చేస్తూ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్నారు. కాబట్టి ఇండియాకు దీన్ని కొత్తగా రీనెగోషియేట్ చేయటం కోసంగా పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టడంలో ఎటువంటి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. చాలా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇండియా సైడ్ నుంచి, మంచి నిర్ణయం. సో దీని ఎఫెక్టివ్ తప్పకుండా లాంగ్ రన్లో ఉంటుంది, షార్ట్ రన్లో మాత్రం ఎక్కువ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం.